హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజైతే సోమవారం నా పూజ అయితే అయిపోయింది. స్వామికి అయితే హారతి ఇస్తున్నాను. ఇంకా సోమవారం పూజ ఎల్లీగా అయిపోయింది నాకు ఇంట్లో. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్వామికి ఇంకా అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంకా టిఫిన్కి రెడీ చేయాలి. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇందాక ఒక వీడియో పెట్టాను, దేవుడికి దగ్గర కూర్చొని ఒక వీడియో పెట్టాను. అది కొంచెం ఏదో బాధలో ఉండి అలాంటి వీడియో అయితే పెట్టాను. ఏదైనా మనం స్వామి దగ్గరే కదా చెప్పుకునేది, అందుకనేసి నేను అక్కడ కూర్చొని ఆ పాటకైతే వీడియో పెట్టాను. మీరేమీ అనుకోవద్దు. ఓకే, పూజ అయితే అయిపోయింది. పూర్తిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా లేచి టిఫిన్ కాడికి వెళ్తున్నాను. ఇడ్లీ వేస్తున్నాను. ఈరోజైతే 2 ప్లేట్లు ఇడ్లీ, పక్కన పప్పులు వేపేసి పెట్టుకున్నాను చట్నీకి. ఎందుకు అంటే మన పూజ అయిపోయి ఇడ్లీ ఉడికేలోపు పప్పులు చల్లారుతాయి. పల్లీలు వేపేసి పక్కన పెట్టి ఉంచాను, చల్లారిపోయినాయి అవి కూడా. ఇంక ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి నేను చట్నీ చేస్తాను. అవి చూసారా, చల్లారిపోయినాయి చక్కగా. మరో పక్క ఇడ్లీ గిన్నెలో పెట్టేసి తాలింపు కూడా నేను ముందే పెట్టేశాను చట్నీకి. అది కూడా అయిపోయింది. ఇంకా చట్నీ అయిపోయింది, ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఇద్దరం మా వారు నేను పెడుతున్నాను మా వారికి. 4 ఇడ్లీ మా వారికి పెట్టాను. నేనైతే 3 తింటాను. ఇంకా అంతేను, 3 తింటాను. అసలైతే పూర్తిగా తగ్గించేసేస్తున్నాను ఫుడ్. ఇంకా ఇప్పుడు 3 తింటున్నాను. 3 ఇడ్లీ అయితే తింటున్నాను. నేను ఈరోజు ఒక్క పూటే కదా భోజనం చేసేది. ఈరోజే కాదు, మామూలుగా నైట్ పూట భోజనం అయితే తింటలేదు, మానేశాను. ఇంకా సాయంత్రం పూట ఏదన్నా ఫ్రూట్స్ కానీ లేదా టిఫిన్ ఏదన్నా కానీ అట్లా తీసుకుంటున్నాము. మా వారు కూడా అంతే, ఇంకిద్దరం అట్లా తింటున్నాము. చూసారా, రెడ్ చట్నీ నిన్న చెప్పాను మీకు ఆ చట్నీ గురించి. చాలా చాలా బాగుంటుంది ఆ చట్నీ. మనం పల్లీ చట్నీతో ఆ చట్నీ కాంబినేషన్తో తింటే అసలు చాలా ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తినకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ చట్నీతో అట్లా తింటాము. ఇడ్లీలో కంటే అసలు చాలా బాగుంటుంది. అట్లోకి కూడా బాగుంటుంది, కానీ ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది. 2 అలా కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది అసలు. ఇంకా ఇడ్లీ అయితే ఎన్నైనా తినాలనిపించింది. నేను ఎంత బాగున్నదైనా సరే నేను ఫుడ్ తగ్గించేసాను కాబట్టి నేను అంతే తింటాను. పెండలము అమ్మ తెచ్చింది, అయితే ఈరోజు పెండలం వండుతున్నాను. దుంప మొక్క వచ్చేస్తుంది అనేసి ఇంక ఈరోజు అయితే వండుతున్నాను పెండలం దుంప. అది నాకు పెద్దగా రాదు, మన అమ్మ వచ్చినప్పుడు చూపించింది ఎలా వండాలనేసి. ఇంక ఈరోజు అయితే నేను అది వండుతున్నాను. అది మొత్తం నల్లగా ఉండాది, తీసేసేయాలి అంది అమ్మ. ఇంకా అది మొక్క వచ్చిందంతా తీసేసాను. తీసేసి తెల్లగా ముక్క వరకు నేను చెక్కు తీసేసి ముక్కలు కోసేస్తున్నాను. ఇంకా అది మజ్జిగలో శుభ్రంగా కడగమంది అమ్మ. మజ్జిగలో పెట్టేసి చక్కగా అది ముక్కలన్నీ ఇట్లా పిసకమంది. ఇంకా నేనైతే ముక్క కోస్తున్నాను. అది చెక్కు తీసి పెద్ద దుంప, అది వేస్ట్ అంతా తీసేసాను. తీసేసి ఓన్లీ తెల్లగా ఉండాది వరకే నేను వండుతున్నాను కూర అయితే. ఎందుకంటే ఇద్దరమే కదా, ఏం చేసుకుంటాము ఎక్కువ వండినా అనేసి వేస్ట్ అంతా తీసేసాను. తీసేసి చెక్కు కూడా మొత్తం తీసి పడేస్తున్నాను. చాలా చాలా వద్దులే కూర అనేసి అది మొత్తం బాగా పెద్ద చెక్కు తీసేసేస్తున్నాను. ఇంకా ముక్కలైతే మనం బంగాళదుంప ముక్కలు ఎలా కోసుకుంటామో అలా కోసుకొని కొంచెం లావుగానే కోసుకుంటే మగ్గిపోద్ది, బాగా ఈజీగా మగ్గిపోయిద్ది అని అమ్మ ఉన్నప్పుడు వండింది. ఇంకా నేను ఈరోజైతే వండుతున్నాను, చూపించింది, ఫోన్లో కూడా చెప్పింది. ఇంకా ఈరోజైతే ఇక అది మళ్ళీ మొలకొచ్చేసింది, అందుకనేసి ఇంక ఈరోజైతే నేను దాన్ని వండుతున్నాను.
వేస్ట్ అంతా తీసేసి చక్కగా అట్లా కోస్తుంటేనే మొక్కలు ఊరికే పెళ్ళ ఇరిగిపోతున్నాయి. అట్లా కోసేటప్పుడు పెద్ద పెద్దవి కోసాను ముక్కలైతే. ఇంకా ఆ ముక్కలకి మనం ఒక గ్లాసు మజ్జిగ వేసి చక్కగా వాటిని ఇట్లా బాగా పిసకమంది గిన్నెలో పెట్టి, ఇంకా నేనైతే మజ్జిగ చేయటం ఎందుకనేసి పెరుగుంటే పెరుగు దాంట్లో వేసేసి ఒక గ్లాసు నీళ్లు పోసేసి అయితే పిసుకుదామనేసి మజ్జిగ చేయలేదు, పెరుగుంది. ఇంకా నేను ముక్కలు కోసినాక మొత్తం అది గిన్నెలో పెరిగేసేసి నీళ్లు పోసి చక్కగా ఇట్లా మనం వేరే దొండకాయ ముక్కలు కానీ అవన్నీ ఎట్లా పిసుకుతాం అట్లా చక్కగా పిసికి కాసేపు జిగురు వస్తుంది. ఆ జిగురు అంతా తీసేసి మళ్ళీ నీళ్ళతో చక్క 2-3 సార్లు కడిగి ముక్కలు అప్పుడు మనం కర్రీ చేసుకోవాలి. ఇంకా ముక్కలు అయితే అవుతున్నాయి, కోస్తున్నాను. ఇవి అయితే కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, నాకు కూడా అంత పెద్దగా తెలీదు. మా అమ్మ తెచ్చి వండితే మట్టుకి చాలా అంటే చాలా బాగుంది కూర. అంటే పెండలు అంటే కందంటే అవి నాకు కూడా తెలీదు. అమ్మ అయితే ఇంట్లో ఎప్పుడు చేసిద్ది. అయితే పొలంలో అవి పెట్టారంట దుంపలు, అవి అయితే వచ్చినాయి. అది వేస్ట్ అంతా తీసేసాను, అది నల్లగా ఉండేదంతా తీసేసేయమంది అమ్మ. మొక్క కూడా వచ్చింది, అదిగో మొక్క. ఇంకా అందుకనేసి సగం దుంప అయితే తీసి పడేసేసాను. ఇంకా ఆ ఎర్రగా ఉండదంతా తీసేసి తెల్లగా ఉన్నది మట్టికే వేసాను. అదంతా ఇంకా డస్ట్బిన్లో పడేసేద్దాం అనేసి పక్కన పెట్టేశాను. ఇంకా గిన్నెలో ముక్కల్లో పెరిగేస్తున్నాను. మామూలుగా అయితే మజ్జిగ పోయాలి, నేను పెరిగేసి ఒక గ్లాసు నీళ్ళు వేసేసి కలిపేసేస్తున్నాను. ఎందుకంటే మజ్జిగ అయినా అదే కదా అనేసి నేను పెరుగు నీళ్లు వేసేసి ముక్కలను అలా అయితే బాగా కలుపుతున్నాను. అలా కలిపేస్తే మంచిగా జిగురంతా ఆ మజ్జిగలోకి తీసేసిద్ది. అట్లా బాగా కలిపేసి శుభ్రంగా ఎక్కువసేపు అట్లాగే ముక్కల్ని బాగా ఇంకా 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసేసుకుని శుభ్రంగా గుంజేసేసుకుంటే చూసారా ముక్కలు తెల్లగా ఉండయి. ఇంకా అట్లా మజ్జిగలో వాటిని అట్లా కలపాలంట అమ్మ చెప్పింది. ఇంకా అట్లా బాగా పిసకమని చెప్పింది. చూసారా మజ్జిగలో బాగా అట్లా పిసికేస్తే మజ్జిగ దాంట్లో వేయగానే ఇరిగిపోయినాయి. సరే చక్కగా కలిపేసాను. ఇంకా అట్లా అట్లా బాగా ఊరికే గట్టిగా ప్రెస్ చేయకుండా ఊరికి అట్లా అంటే చక్కగా జిగురు ఆ ముక్కల్లో ఉన్న జిగురు అంతా అది వచ్చేసేసిద్ది బయటికి. చూసారా అట్లా చక్కగా కలిపేసాను. నీళ్ళతో వాష్ చేసేసాను, 4 సార్లు కడిగాను. చక్కగా తెల్లగా వచ్చినాయి ముక్కలు అయితే. ఇంకా ప్లేట్లోకి తీసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము. చూసారా ముక్కలు చక్కగా ప్లేట్లో తెల్లగా వచ్చేసినాయి. చక్కగా ముక్కలు పెళ్ళుసు ఎక్కువ దుంప, అసలు ఊరికే ఇరిగిపోతున్నాయి ముక్కలు అయితే. నేను అట్లా కలుపుతుంటేనే ఇరిగిపోతున్నాయి ముక్కలు. అసలు కూర అండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర. మామూలుగా నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానేమో నాకైతే గుర్తులేదులే, కానీ అసలు అయితే చాలా బాగుంది. మా అమ్మ వండితే కూర అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా అమ్మ మా ఇంటికి వచ్చిన రోజు కూడా చేసింది కూర. ఇగో ముక్కలు ప్లేట్లో పెట్టాను. మాకు వంటగది చిన్నగా ఉంటుంది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, అందుకని వీడియో కొంచెం అట్లా ఇబ్బందిగా ఉంటుంది తీయటానికి. ఇంకా ముక్కలు ప్లేట్లో పెట్టేసి స్టవ్ వెలిగించేసి తాలింపు గింజలు అయితే నేను వేస్తున్నాను. ఒక పక్క అన్నం పెట్టాను పొయ్యి మీద వేరే స్టవ్ మీద. ఇంకా సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అవి కాలాక కొంచెం తాలింపు గింజలు కాలాక అప్పుడు ఉల్లిపాయలు మనం వేసుకుంటే ఇంకా కూర రెడీ అయ్యింది. సిమ్లో పెట్టాను, సిమ్లోనే పెడతాను నేను. అసలు ఏ కూర అయినా సరే హైలో పెట్టను, సిమ్లోనే పెడతాను. తాలింపులు గాలిని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. కొంచెం అవి లైట్గా ఫ్రై అయితే అప్పుడు టమాటాలు అవి ముక్కలు వేసుకున్నాము. కరివేపాకు కూడా వేస్తున్నాను.
ఏ కూర అయినా నేను చేస్తే సిమ్లో పెట్టే చేస్తాను, హైలో పెట్టను అసలు. మామూలుగా అన్నీ వేసినాక కూడా సిమ్లోనే నేను, మీడియంలో కానీ సిమ్లో కానీ నేను ఏ వంట చేసినా అంతే, హైలో మట్టుకు పెట్టను, సిమ్లో వేపుతాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి, కొంచెం లైట్గా ఫ్రై అయితే ముక్కలు టమాటాలు, ఇగో టమాటాలు వేస్తున్నాను. ఒక్క టమాటాని వేసేది, ఒక్కటి కొంచెం పెద్ద టమాటా ఒక్కటి వేసాను. టమాటాలు అంటే ఎక్కువ కాదు, ఒకటి వేసాను టమాటా. ఇంకా కొంచెం అవి ఫ్రై అయినాక పసుపు వేస్తున్నాను కొంచెం. అవి టమాటాలు కొంచెం మెత్తబడితే అప్పుడు మామూలుగా ఈ ముక్కలు వేసేసుకుందాం అనేసి కొంచెం 5 ముక్కలు కూడా వేస్తున్నాను. ముక్కలు వేసేసి ఇక సిమ్లోనే, ఇక మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే, హైలో అయితే పెట్టను. ఎందుకంటే దీంట్లో ఇంకా నీళ్లు కానీ అవి ఏమి వేయం కాబట్టి సిమ్లో మగ్గాలి ముక్కలు. అప్పుడు కూర అసలు ఆ ముక్క తింటుంటే అండి ఎంత బాగుంటుందో అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మామూలుగా ఎప్పుడు మార్కెట్లో తెచ్చుకోలేదు అట్లాగా, మేము అమ్మ తెస్తే నేను చేస్తున్నాను ఇది. అసలు మగ్గిపోయినాయి ముక్కలు. ఇంకా ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకోవాలి. చూసారా ముక్క మగ్గిపోతే ఆ కలర్ వచ్చింది. ఇంకా ఉప్పు అయితే 2 స్పూన్లు, అంటే చిన్న స్పూన్ అది, ఆ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసాను, సరిపోయిద్ది. ఇంకా మరీ ఎక్కువ వేసినా అది ఎందుకంటే ఫ్రై కూరలాగా కదా అది ఎక్కువ ఇద్ది అనేసి నేనైతే కొంచెం వేసాను. మీరు సరిపడా వేసుకోవచ్చు ఏ కూర అయినా. అట్లా నేను సరిపడా వేసాను, చిన్న స్పూన్ కాబట్టి కొంచెం 2 స్పూన్లు వేసి కొంచెం వేసాను, సరిపోయిద్ది. అసలు కూర తింటుంటే పొడి పొడిగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కూర. నేనైతే ఇప్పుడు ఇది 3వ సారి తింటాం. మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా కొంచెం, అంటే కొంచెం సరే 1/2 స్పూనే వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా అదేసి కొంచెం అట్లా ముక్కలకు పట్టించేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని, అది బాండ్లీ జరిగిపోతుంది, నాన్ స్టిక్ది కదా జరిగిపోతుంది. ఇంకా ఓ పక్కన వీడియో తీయటానికి ప్లేస్ లేదనేసి నేను సైడ్కి నుంచున్నాను, అది జరిగిపోతుంది నాకు, అందుకనేసి పట్టుకొని తిప్పాల్సి వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాము. మగ్గిపోయినాయి ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయి. కారం కూడా కొంచెం తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే అది తక్కువ కూర, కొంచెం అది కూరలాగా కాబట్టి ఫ్రై కాదు, అట్లా అని వాటర్ వేయము. కొన్ని ఉన్న టమాటా వాటర్తోనే మనకి సరిపోయిద్ది. చూసారా లైట్గా అయిపోయింది, కారం వేసాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. అసలు చాలా బాగుంటుంది. మామూలుగా ఉట్టిగా అన్నంలో అయినా బాగుంటుంది, మనం పప్పులో కానీ చారులో కానీ ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది. ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, అది ఇక చెప్పకూడదు అలా ఉంటుంది. అసలు అది కూర మోసం కూర తిన్నట్టే అనిపించింది మనకి. ఇంకా అయిపోయింది కర్రీ అయితే. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.